దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అపోస్తలుడైన పౌలు ఒక విధమైన బాధ వేదనకు గురై ఆ బాధను ఆ సమస్యను తనలోండి తీసివేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చింపకుండా నిమిత్తము నన్ను నలగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. నేను ఒక స్పెషల్, అందరికంటే నేను గొప్పవాడిని అని గర్వం రాకుండా, తను తాను హెచ్చించుకోకుండా, అహంకారంలో తను పడిపోకుండా దేవుడైన ప్రభు తనకు ముళ్ళు పెట్టాడట. ఒక సమస్య, ఒక బాధ, అది భౌతికంగా దేహంలో అయిండొచ్చు, పరిచర్లో అయిండొచ్చు. అయితే ఈ బాధ నుండి తను బయటపడడానికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడిచ్చిన జవాబు ఏంటి తెలుసా? అందుకు ప్రభు చెప్పిన మాట, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. వెన్ యు ఆర్ వీక్, గాడ్ విల్ మేక్ యూ స్ట్రాంగ్. ఒకవేళ నిందలు, బలహీనతలు, ఉపద్రవాలు మీ మీదకి వచ్చినప్పుడు మిమ్మల్ని బలపరిచే ప్రభు కృప మీకు తోడుగా ఉంటుందట. అందుకే అంటున్నాడు, నా కృప నీకు చాలు. నేను ఏదైతే కృప నీకు ఇస్తున్నానో ఆ కృపను బట్టి ఆ నిందలను జయించగలుగుతావు. ఈరోజు మీరు ఎదుర్కొన్న ఈ సమస్యలు, శోధనలు, ఇబ్బందులు చూసి మీరు కూడా అనొచ్చు, ప్రభు ఏంటి ఉపద్రవాలు, ఏంటి హింసలు, ఏంటి నిందలు, ఏంటి బాధలు అంటున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన కృప ద్వారా మనం జయించగలుగుతాం. కాబట్టి శోధనలు చూసి ఏదో ముళ్ళుందని, ఏదో సమస్య ఉందని, ఏదో బాధ ఉందని కృంగిపోవద్దు. వాటిని చూసి మొరపెట్టుకుంటూ కన్నీళ్లు కారుస్తూ అక్కడే కూర్చోవద్దు. ముందుకు సాగిపో. ఎప్పుడైతే నువ్వు బలహీనంగా ఉన్నావో గుర్తించాలి, అప్పుడే నిన్ను బలపరిచే దేవుని కృప నీ మీద ఉంటుంది. ఆయన కృప మీ మీద ఉండగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. విశ్వసించి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి రోజు సమస్యలో ఉన్న నా సహోదర సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాను. కన్నీటితో, దుఃఖంతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వేదనతో ఉండి నాకేందుకు ఈ సమస్యని ఎవరైతే బాధలో ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తుండగా వీరి సమస్యలు జయించే శక్తిని వీరికి దయచేయండి. మేము ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో నీ కృప చేత మమ్మల్ని బలపరుస్తున్నావు, బలవంతులుగా చేస్తానని నీ కృప కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నాం. వారు ఎదుర్కొన్న ప్రతి శోధనలో యేసు క్రీస్తు వారికి అధికారం గల జయము కలుగునుగాక. మా ఆత్మీయాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలుచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృపను అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం మీతోనే కాకుండా అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.